కొకైన్తో దొరకటం మనందరూ కూడా మీడియాలో చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ఇది రాజకీయ పార్టీ కాదు, తెలుగు డ్రగ్స్ పార్టీగా తయారై గంజాయి, హెరాయిన్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎంత వెచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై జరుగుతుంది. ఆ సప్లై జరిగే క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వ్యాపారస్తులు కానీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది మనం చూసాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రాజస్థాన్కి సంబంధించిన ఎమ్మెల్యే నీతి శర్మతో ఈ డ్రగ్ పార్టీని పెట్టింది మహేష్ యాదవ్ అని ఈరోజు ఈగల్ టీం నిర్ధారించడం జరిగింది. మహేష్ స్వయంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ వాడినట్లు కూడా రక్త నమూనాల్లో నిర్ధారణ అయింది. ఇన్ని జరిగినా సరే స్వయంగా ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త పరీక్షలు జరిగినా సరే ఈరోజు టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్రియేషన్ అని, అసలు ఎంపీ నిర్ధారణ కాలేదని ఈరోజు నిస్సిగ్గుగా నిర్లజ్జగా పత్రికా విలువలను జర్నలిజం విలువలను కాలరాస్తూ కూడా ఇంకా దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలకు సంబంధించిన కొంతమంది ఈరోజు యాంకర్ల రూపంలో ఈరోజు ప్యాకేజీలు తీసుకుని పచ్చి అబద్ధాలని మాట్లాడే కొంతమంది మీడియా ప్రతినిధులు. పైగా విచిత్రం ఏంటంటే వారు సంబంధించిన ఎంపీ తప్పు చేసి స్వయంగా ఒక పోలీస్ అధికారి ఎంపీ గారు డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త నమూనాలో నిరూపణైన నిర్ధారణ చేసిన తర్వాత కూడా వీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఎవరైతే ఈ డ్రగ్స్ పార్టీ మీద దాడులు నిర్వహించారో ఆ పోలీసుల పైన ఈరోజు ఎవరైతే ఎంపీ మహేష్ గారు కానీ వాళ్ళ స్నేహితులకు సంబంధించి వీరు గన్ ఫైర్ చేసి పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే ఇది ఎలా ఉందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక డ్రగ్ మాఫియాగా ఏర్పడి మనం ఎక్కడో మెక్సికోలోనో బ్రెజిల్లోనో కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటాం. పాబ్లో ఎస్కోబార్ అని ప్రపంచ డ్రగ్ డీలర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా అధికారులు దాడి చేసినప్పుడు వాళ్ళ పైన కూడా ఎదురు దాడి చేసి అక్కడ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంస్కృతిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్గా మార్చుతూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకునేది తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, తెలుగు దట్టి పార్టీ. కొంతకాలంగా చూసాం ఒక టీవీ ఛానల్ సంబంధించిన యజమాని కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ ఈ మధ్యకాలంలో 6 ఏదో సూపర్ 6 అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సూపర్ 6 లాగా మనకు సూపర్ 6 వేరే రూపంలో చూపిస్తూ ఉన్నారు. డ్రగ్ పార్టీలు ఇల్లీగల్ వ్యవహారాల్లో చూపిస్తూ ఉన్నారు. ఇది ఏది ఏమైనా ఈరోజు ఈ డ్రగ్ దందాకి సంబంధించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు 2024 మార్చి 19, 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఒక కలకలం. పొద్దుటే టీవీ ఛానల్స్ కానీ ఎక్కడ చూసినా సరే నేషనల్ మీడియాలో కానీ ఒక పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు. ఒక కుట్రతో కుతంత్రంతో రాజకీయ లబ్ధి పొందడం కోసం విశాఖపట్నంలో బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ అనే దాన్ని ఒక కంటైనర్ ఒక కంపెనీ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే కావాలని కుట్ర చేసి కుతంత్రాలు చేసి ఆ రోజు నార్కోటిక్స్ టీం అందరినీ కూడా మేనేజ్ చేసి విశాఖపట్నం పోర్ట్లో 1000 బస్తాలు ఇంటూ 25 కేజీలు 25,000
కేజీలు కొకైన్ దొరికిందని, ఆ కొకైన్ వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏ విధంగా ఎల్లో మీడియాలో ఆ రోజు ప్రచారం చేశారో మనం చూసాం. కేవలం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యతంగా తట్టుకోలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నిజాయితీలతో పోరాడి రాజకీయాలు చేయలేక ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలనేతో ఆందోళన గురి చేసే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మనం అందరం కూడా చూసాం. ఆ రోజు అదే కూటమి ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం దురదృష్టవశాత్తు అధికారంలోకి రావటం, ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 2024 జూలైలో ఇది ఎలాంటి డ్రగ్స్ కూడా లేదు, పూర్తిగా ఇది ఆరోపణ మాత్రమే, ఇది ఒక డ్రై ఈస్ట్ అని కూటమి ప్రభుత్వం ఆ రోజు నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లారో మనం చూసాం. ఈరోజు ముఖ్యంగా టీడీపీ ఎంపీకి సంబంధించి ఏదైతే డ్రగ్ కేసులో పట్టుబడ్డాడో అతన్ని నిన్న స్టేషన్ బెయిల్పై విడుదల చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, కోడు కోస్తే జైలు, డ్రగ్ తీసుకుంటే బెయిలు. ఇది ఈ ప్రభుత్వ తీరు. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర డీజీపీ గారు కానీ రాష్ట్ర పోలీసులు కానీ, మీరు ఒక బర్త్డేకి కేక్ కోస్తేనో కోడిని కోస్తేనో రోడ్ల మీద నడిపించి ముసుగులేసి తీవ్రవాదుల్లా రోడ్డు మీద నడిపించి స్టేషన్కి తీసుకెళ్లే మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గంజాయి మాఫియాలో, ఏదైతే కొకైన్ మాఫియాలో, ఏదైతే హెరాయిన్ మాఫియాలో, డ్రగ్ మాఫియాలో ఉన్న మీ ప్రజాప్రతినిధుల్ని మీకు ముసుకేసి రోడ్డు మీద నడిపించే ధైర్యం ఉందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఎంత అన్యాయం! ఒక బర్త్డే కేక్ కోస్తే జైలు, ఈరోజు డ్రగ్స్ కేసులు అడ్డంగా దొరికిపోయినా సరే వారికి స్టేషన్ బెయిల్. మన విశాఖపట్నంలో కూడా చూసాం, ఒక కక్ష సాధింపు చర్యగా ఒక స్టూడెంట్ లీడర్ని పొద్దుట 7:30కి ఈగల్ టీం పేరుతో ఇంటి దగ్గర నుంచి ఎత్తుకుపోయి సాయంత్రం 4 గంటల దాకా ఊరంతా కూడా తిప్పి ఎక్కడి నుంచో ఎల్సీడీ తీసుకొచ్చి వాళ్ళ జేబుల్లో పెట్టి వారి పైన కేసు బుక్ చేయడం జరిగింది. ఈ రోజు సుమారు 120 రోజులు కావస్తుంది, ఇప్పటి వరకు కూడా బెయిల్ లేదు. ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా డీజీపీ గారు కానీ విశాఖపట్నం నగర సిపి గారికి కానీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ లీడర్ మీద ఏదైతే మీరు తప్పుడు కేసు పెట్టారో, అక్రమ కేసు పెట్టారో, అన్యాయంగా అక్రమంగా లేని డ్రగ్స్ ని తీసుకొచ్చి అతని జేబుల్లో కూరి అతన్ని ఎత్తుకుని వెళ్ళి మీరు కేసు పెట్టినప్పుడు కూడా ఆధారాలు చూపించాం. మీరు ఎన్ని గంటలకు అతను పికప్ చేశారు, మీరు ఎన్ని గంటలకి రిమాండ్ రిపోర్ట్ చేశారు, ఎన్ని గంటలకి ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు, ఆధారాలు ఇచ్చినా సరే ఈ రోజు ఈ పోలీస్ వ్యవస్థలో ఎక్కడా కూడా చలనం అనేది కనిపించట్లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఏ హబ్ అని, అయితే క్వాంటమ్ హబ్ అని, ఎలక్ట్రానిక్స్ హబ్ అని వారు చెప్పేది వాళ్ళు చేయబోయే చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డ్రగ్ మాఫియా హబ్, ఒక ల్యాండ్ గ్రాబింగ్ హబ్, ఒక లిక్కర్ మాఫియా హబ్, ఒక పాల మాఫియా హబ్, ఒక గంజాయి మాఫియా హబ్, ఇసుక మాఫియా హబ్, మట్టి మాఫియా హబ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఆయన చెప్పినట్టు దానికి రివర్స్లో ఈ రాష్ట్రాన్ని ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి తీసిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు డ్రగ్ క్యాపిటల్ గా మార్చి ఈరోజు ఈ విధంగా వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, మీ పార్టీకి సంబంధించిన ఎంపీ కాబట్టి అతన్ని ఏదో రకంగా తప్పించాలనే ఉద్దేశంతో మీరు హాట్ లైన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన మాట వాస్తవం కాదా? మీరు ఏదైతే అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్ తో సంబంధాలు కొనసాగించారో, ఒకవైపు ఇక్కడ కూటమిలో ఉండి ఈ కేసు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న డ్రగ్ మాఫియాకు సంబంధించిన కేసుల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిలోని తెలంగాణలో ఉన్న మీ సానుభూతి పరులు, మీ దబేదారులకు సంబంధించిన సంబంధాల గురించి కాంగ్రెస్ పెద్దలతో హాట్ లైన్లో మాట్లాడిన మాట వాస్తవం కదా?
ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే స్వయంగా పుట్టా మహేష్ యాదవ్ లోక్సభ ఎంపీ పదవి నుంచి స్వయంగా పుట్టా మహేష్ యాదవ్ ఆ డ్రగ్ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఒకవైపు పార్లమెంట్ జరుగుతూ ఉంటే ఢిల్లీలో ఉండాల్సిన మీ ఎంపీ గారు ఇక్కడ డ్రగ్ పార్టీలు చేసుకుంటూ ఆ డ్రగ్ డీల్స్ చేస్తూ ఫామ్ హౌస్లో గడుపుతున్నప్పుడు మీకు నిజంగా రాజకీయాల చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీకి నిజాయితీ ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆ పుట్టా మహేష్ యాదవ్ని తక్షణం ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మైదుకూరు ఎమ్మెల్యే మనందరికీ కూడా తెలుసు, పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీకి ప్రధాన ఆదాయ వనరు, మాజీ టీటీడీ చైర్మన్. ఆ టీటీడీ చైర్మన్ గారి యొక్క పుత్రరత్నమే ఈ పుట్టా మహేష్ యాదవ్. మరి మీరు ఈరోజు మా పార్టీకి సంబంధించిన కొంతమంది గతంలో టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తుల మీద లేనిపోని అబండాలు మోయి ప్రచారం చేశారు కదా. మరి మీరు గతంలో ఇలాంటి వ్యక్తులనా, డ్రగ్ దందాదారులనా, డ్రగ్ మాఫియాదారులనా, లేకపోతే డ్రగ్ సేవకులనా మీరు టీటీడీ చైర్మన్ చేసింది మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు? అడ్డంగా దొరికిపోయినా సరే ఈరోజు మీరు ఏ విధంగా చేస్తున్నారో చూసాం. మొన్నటికి మొన్న మీ అనుకూల మీడియా, మీ ఛానల్ సంబంధించిన వ్యక్తి స్వయంగా రాసలీలలు చేస్తూ వీడియో క్లిప్పింగ్ బయటకు వస్తే ఒక 2 రోజులు ఏఏ అన్నారు, మార్పింగ్ అన్నారు. తర్వాత ఆయనే చెప్పాడు స్వయంగా 30 ఏళ్ళ నుంచి మాకు అనుబంధం ఉంది, అనుబంధంలో భాగంగా నేను వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, పోతే మీకేం సంబంధం అని అడుగుతూ ఉన్నాడు. ఒక టీటీడీ చైర్మన్గా ఉండి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ప్రశ్న అడిగితే నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ డ్రగ్ మాఫియాని మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మహేష్ యాదవ్కి సంబంధించి తమకున్న పలుకుబడిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్రంలో కానీ ఏదో రకంగా ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా యొక్క డిమాండ్ ఒకటే, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, నెల్లూరులో కానీ, గుంటూరులో కానీ ఈ గంజాయికి సంబంధించి, హెరాయిన్కి సంబంధించి, ఎల్సీడీకి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన, తెలుగుదేశం కూటమి పార్టీకి సంబంధించిన ఎంతమంది నాయకులు, ఎంతమంది వ్యాపారస్తులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడైనా ఈ గంజాయికి సంబంధించి, ఈ డ్రగ్స్ మాఫియాకి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కనుక ప్రశ్నిస్తే మీరు ఒక పిరికి పంద చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వారిపైన బలవంతంగా మీరు ఆ గంజా ప్యాకెట్లో లేకపోతే ఆ డ్రగ్ ప్యాకెట్లో తీసుకొచ్చి వారి జేబుల్లో పెట్టి ఏ రకంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మీరు ఒక సామాన్యుడు డ్రంక్ అండ్ డ్రైవ్లోనో లేకపోతే ఇందులోనో దొరికితే ఈరోజు మీరు బహిరంగ రోడ్ల మీద నడిపించే మీరు ఇంత బహిరంగంగా డ్రగ్లో దొరికిపోయి పిస్తోలు తీసుకుని పోలీసులపై దాడి చేసిన ఒక ఎంపీని తక్షణం సస్పెండ్ చేసి రాజీనామా చేయాల్సింది పోగా ఈరోజు ఇంకా మీ టీవీ ఛానల్స్లో సమర్థిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని పరిస్థితులు మనం చూసాం. స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు, హోటల్స్ ఎక్కడ పడితే అక్కడ గంజా డ్రగ్స్ మనకి విచ్చలవిడిగా విరివిగా దొరుకుతూ ఉన్నాయి. ఈ గంజాయి రాకెట్లు, ఈ గ్యాంగులు, ఈ గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ వ్యాపారాలు చేసేవారు గ్యాంగ్ వార్స్ కూడా రోడ్ల మీద కూడా మనం చూసాం. మొన్న నెల రోజుల క్రితం విశాఖపట్నంలో కానీ, నెల్లూరులో కానీ, గుంటూరులో కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయుడు షాడో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కానీ రోడ్డు మీద ఆధిపత్యం కోసం ఈ గంజా మాఫియాలు
నా కస్టమర్ నువ్వు లాక్కున్నావు, నీ కస్టమర్ నేను లాక్కున్నానని రోడ్డు మీద గ్యాంగ్ వార్ చేయడం కూడా, కత్తులతో, కర్రలతో, గన్లతో దాడి చేసుకోవడం కూడా చూసాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంపద సృష్టిస్తానని మీరు ఈరోజు అర్థమవుతా ఉంది ఏంటంటే, సంపద సృష్టించడం చేతకాక సూపర్ 6, సూపర్ 7 అమలు చేసే సమర్థత లేక ఆదాయ వనరులుగా లిక్కర్ని, గంజాయిని, హెరాయిన్ని, కొకాయిన్ని మలుచుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏది ఏమైనా గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి గంజాయి మాఫియాని, డ్రగ్ మాఫియాని ఏ విధంగా అణచివేశారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ, విద్యార్థులు కానీ ఈ డ్రగ్ మాఫియా కొరల్లో చిక్కుకోకుండా వారి పక్షాన ఈ డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డ్రగ్ మాఫియాని, ఈ తెలుగు డ్రగ్ పార్టీ అరాచకాల్ని అరికట్టే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. మా యొక్క డిమాండ్ ఒకటే, ఏదైతే ఈ డ్రగ్ మాఫియాలో, ఈ గంజా మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం సమగ్రమైన ఎంక్వైరీ చేసి అరెస్టు చేయాలి. అదేవిధంగా టీడీపీ ఎంపీ తక్షణం రాజీనామా చేయాలి. టీడీపీ ఎంపీని తెలుగుదేశం పార్టీ నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పుడు తూర్పు అందరికీ నమస్కారం. మరి ఏదైతే మొన్న జరిగినటువంటి ఏలూరు ఎంపీ అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారు మరి హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఏ విధంగా ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ మరి ఆ పార్టీలో పాల్గొన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే స్వయంగా చెప్పడం జరిగింది. ఈ పార్టీ ఎవరు ఏర్పాటు చేశారంటే పుట్ట మహేష్ యాదవ్ గారు ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేసినటువంటి పార్టీ అని చెప్పేసి మరి స్వయంగా ఆ మాజీ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ 20 మాసాల్లో మరి ఎన్నో సంఘటనలు మనం దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. పరిపాలన అనేది పూర్తిగా గాలి కుదిలేసి వారి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి వారి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మొన్న తూర్పు నియోజకవర్గంలో మనం చూసాం. కరకచెట్టు పోలమాంబ దేవస్థానం చైర్మన్ అయినటువంటి మరి ఒక ఇల్లీగల్ వ్యవహారం నడుపుతూ మరి పబ్లిక్గా దొరికినా సరే మరి ఆ వ్యక్తుల్ని ఎటువంటి యాక్షన్ లేకుండా పోలీస్ స్టేషన్లో స్వయంగా భార్య వెళ్ళి కేసు పెట్టినా సరే మరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిణామాలు మరి జరుగుతూ ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాప్రతినిధులుగా గంజాయి డ్రగ్స్కి మరి టీవీల్లోనూ మరి ప్రకటనలోనూ డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి ఈ పుట్ట మహేష్ గారు లాంటి వ్యక్తులు మనం చూసాం. మరి అటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి మరి ఆయనే అటువంటి కల్చర్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఎటువంటి మీరు సందేశం ఇస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నో సంఘటనలు మరి మొన్న జరిగినటువంటి తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి ఇష్యూ చూసాం. అలాగే మరి ఎన్నో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి సంఘటనలు చూసాం. అలాగే మరి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి ఆ ఎమ్మెల్యే గారు సంఘటనలు చూసాం. ఇటువంటి మరి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారో మనందరం చూస్తూ ఉన్నాం. అసలు మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు? ఈరోజు ఎటువంటి పరిపాలన ఇస్తూ ఉన్నారు? ఎక్కడైనా సరే మీరు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా సరే అమలు చేశారా? మీరు మరి ఎంతో గొప్పగా చెప్పినటువంటి సూపర్ 6 మరి ఆ సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఒక్కటైనా సరే పూర్తి స్థాయిలో అమలు చేశారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా సరే చోటు చేసుకున్నాయా? ఒక తిరుపతిలో కానీ, ఒక సింహాచలంలో కానీ, లేకపోతే ఒక కాశీ బుగ్గలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కానీ ఇటువంటి ఏదైతే మరి మరణాలు ఎప్పుడన్నా సరే మనం చూసామా అని చెప్పేసి మరి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మరి హిందుత్వానికి నిజమైన అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల పరిపాలన మనం చూసాం. మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి పూర్తిగా హిందుత్వానికి తూట్లు పొడుస్తూ మరి ఎవరు నిజంగా హిందుత్వాన్ని మరి పెంచి పోషించారు అనేది ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలా. ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి పూర్తిగా వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల మీదే మరి నిమగ్నమై ఉన్నారు తప్ప పరిపాలన అనేది పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ రోజు ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఈ మీడియా వ్యవస్థలు ఉన్నాయో వాటిలో ఆహా ఓహా అంటూ గొప్పగా మరి ప్రకటనలు ఇచ్చుకుంటూ మరి అటువంటి పరిపాలనే సాగుతుంది తప్ప నిజంగా ప్రజా పరిపాలన అయితే లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ మీటింగ్లో చూసినా చాలా గట్టిగా అరుస్తూ ఉండేవారు. 100 రోజుల్లో మేము అధికారంకి వచ్చిన 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో గంజాయి అనేది లేకుండా నివారిస్తాం. ఈ డ్రగ్స్ సంబంధించి, గంజాయి సంబంధించి ఎవరు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నా వారి పీచ మనిషి వేస్తామని. ఈరోజు 100 రోజులు కాదు కదా, 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఈరోజు రోజు రోజుకి గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా దినదినాభివృద్ధి చెందినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇదే సంపదనగా సృష్టిద్దాం అనుకున్నారు. ఏంటో దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అఘాయిత్యాలు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ మహిళలపైన దాడులకి, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకి, ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూస్కి, కొడుకులు తల్లిని తండ్రుల్ని చంపేయడానికి, ఇలాంటివన్నీ ఈ డ్రగ్స్ వల్లే, ఈ మహమ్మారి వల్లే జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మనం చూసాం శాసనమండలిలో కానీ, శాసనసభలో కానీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులు కావచ్చు, ఏ విధంగా స్పందిస్తున్నారో చూసాం. అంటే చాలా బాధ్యతారాహిత్యంగా ఈ డ్రగ్స్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో, గంజాయి విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకి, ఈ రాష్ట్రంలోని యువత భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాను రాను ఒక డ్రగ్ క్యాపిటల్గా మారుస్తున్నారనేది వాస్తవం. దీన్ని ప్రజల్లో తిరుగుబాటు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంపై ఈరోజు ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా, గంజాయికి వ్యతిరేకంగా, ఈ తెలుగుదేశం నాయకులు నడిపిస్తున్న ఈ డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికి నిజంగా చంద్రబాబు నాయుడు గారి కనుక చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఖచ్చితంగా ఏలూరు ఎంపీని సస్పెండ్ చేసి, రిజైన్ చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తాం.